నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. రైట్, ఇవాళ ఐపీఎల్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఢిల్లీ వేదికగా చెన్నైతో డీసీ తలపడనుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది. ఇక పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో సిఎస్కే కొనసాగుతుంది. ఇటు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఢిల్లీ ఉంది. ఇక ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే కనుక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవ్వడానికి సంబంధించి ఐపీఎల్కి సంబంధించినటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుందనే విషయాలకు సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ కిరణ్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్కారం. సో ఇవాళ టఫ్ ఫైట్ జరిగే మ్యాచ్ ఉంది. ఎలా చూడొచ్చు ఈ మ్యాచ్ని? ఇటు ఒక వైపు చూసుకుంటే కనుక డీసీ అండ్ ఒక వైపు చూసుకుంటే కనుక సిఎస్కే. సో రెండు కూడా హోరాహోరీగా పోటీ పడే అవకాశం ఉంది. సో ఎలా ఉండబోవచ్చు మ్యాచ్ ఈరోజు? ఖచ్చితంగా రెండు టీములకి ఇది చాలా క్రూషియల్ మ్యాచ్. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ డీసీ అండ్ చెన్నై ఆల్రెడీ చెన్నై డీసీ మీద గెలిచింది కాబట్టి ఈ అందులో డీసీకి హోమ్ పిచ్ మీద జరగబోతున్న మ్యాచ్ ఇది. వాళ్ళు కొంచెం ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనే దాన్ని మన చెన్నై ఆల్రెడీ వాళ్ళ మీద గెలుపుతో ఉంది. ఆల్రెడీ 5 కప్పులతో ఉంది కాబట్టి మానసికంగా మొదటిగా విజయం సాధించాలని ఎంతో ప్రయత్నం చేస్తోంది చెన్నై. మ్యాచ్ అయితే బాగా రసవత్తరంగా సాగుతుంది. నువ్వా నేనా అని మంచి స్వింగ్ లో ఉంది. మన కేఎల్ రాహుల్ మీద ఆధారపడి ఉంటుంది ఏం చేస్తాడా అని. ఆల్రెడీ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడాడు కాబట్టి 4వ మ్యాచ్ ఏం చేయబోతాడు అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే ఫేవర్ టు సిఎస్కే అని అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను ఫేవర్ అవుతుంది అని అనుకుంటున్నా. టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ పోతారు. ఖచ్చితంగా అయితే బ్యాటింగ్కే వెళ్తారు. సో అరుణ్ జైట్లీకి సంబంధించినటువంటి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతా ఉంది. సో మొత్తం మీద ఆ స్టేడియంకి సంబంధించినటువంటి పిచ్ ఎలా ఉండొచ్చు అనుకుంటారు? ఇది ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? ఇది ఫ్రెండ్లీ పిచ్. అంత టాప్ గా వెళ్లే పిచ్ అయితే ఏం కాదు. ఇది ఈక్వల్ టీమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్టాండర్డ్ వాళ్ళ యొక్క కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటది ఎట్లా ఏంటి అనేది. ఓ పక్కేమో రుతురాజు గైక్వాడ్ కెప్టెన్సీ, మరొక పక్క అక్షర్ పటేల్ ఇద్దరు లాక్కొని రావాలని చూస్తున్నారు. అక్షర్ పటేల్ కి వీళ్ళకి డీసీకి అంత బలము బ్యాటింగ్ లైనప్ అంత స్ట్రాంగ్ గా కనపడడం లేదు. కానీ బౌలింగ్ మాక్సిమం వాళ్ళు బౌలింగ్ తో లాక్కొని వస్తున్నారు. 2 మ్యాచ్లు మన కేఎల్ రాహుల్ వీరోచితంగా పోరాడి తీసుకొచ్చాడు. ఇటు సైడ్ ఏమంటే ఈ మధ్య ఇప్పుడిప్పుడే వాళ్ళు లైన్ లోకి వస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ లైన్ లోకి వస్తోంది. వాళ్ళు అంటే కన్సిస్టెన్సీ కనపడడం లేదు ప్లేయర్స్ దగ్గర. కన్సిస్టెన్సీ కనపడితే అప్పుడు ఏదన్నా మంచి స్కోర్ 200+ స్కోర్ కానీ పెట్టగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మినిమం 200 స్కోర్ ప్లస్ పెట్టగలిగితేనే హోప్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. సెకండ్ మ్యాచ్ బ్యాటింగ్ లో ఆ చేయనీయకుండా ఆపడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. రైట్ కిరణ్ గారు, ఒక విధంగా చూస్తున్నట్టయితే పాయింట్ల పట్టికలో సిఎస్కే ఏమో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇటు 7వ స్థానంలో ఢిల్లీ ఉంది. సో ఇద్దరికి ఇది ఒక మ్యాచ్ కీలకంగా అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇద్దరు చెరోకు విన్తోనే లైన్ లోకి వచ్చారు. ఇద్దరు లాస్ట్ మ్యాచ్లు ఇద్దరు గెలుచున్నారు. ప్లస్ ఇంకోటి ఏమంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోయింది ఢిల్లీ. లాస్ట్ మ్యాచ్ అంటే ఈ సీజన్ లో ఏప్రిల్ 11 మ్యాచ్ లో ఓడిపోయినారు. వాళ్ళు 250 అరౌండ్ కొడితే వీళ్ళు ఎంత 180 చేంజ్ కొట్టి ఓటమి కూడా జరిగింది. కాబట్టి మానసికంగా వాళ్ళు పై చేయిలో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్. డీసీ ఏ విధంగా దాన్ని కంట్రోల్ అంటే ఎట్లా చేస్తారని టాస్ అయితే కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అంటే భారీ స్కోర్ చేయాలి. ఢిల్లీ గ్రౌండ్ లో భారీ స్కోర్ చేస్తే కట్టడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ స్కోర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఈజీగా గెలిచిపోతారు. ఫస్ట్ పవర్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. వికెట్ పడకుండా ఒక 70 రన్లు 60 పైన 70-80 ఆ మధ్యలో కానీ కొట్టగలిగినారు అంటే ఖచ్చితంగా ఆ టీందే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాకపోతే మరి సెకండ్ బౌలింగ్ అప్పుడు కొద్దిగా డ్యూ అనేది లైట్ గా ఉన్నా గానీ ఖచ్చితంగా కొంచెం లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తే పెద్ద కష్టం ఏమి కాదు. రైట్ కిరణ్ గారు, ఒక విధంగా చూసుకున్నట్టయితే సిఎస్కేలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ ప్లేయర్స్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం? ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చూడాలి ఏంటి అనేది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్లేయర్స్ అనేది దూపే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళకి పవర్ హిట్టింగ్ అంటే కెప్టెన్ అనే అతను మెయిన్ గా చూడాలి. కెప్టెన్ పరిస్థితి ఏంటి అని. సిఎస్కే దాంట్లో కెప్టెన్ రోల్ ఎక్కువగా ప్లే అవుతుంది. కెప్టెన్ రోల్ ఏ విధంగా తన్ని తీసుకొని వస్తాడు అనేది ఆధారపడి ఉంటది. మళ్ళీ దూబే ఉన్నాడు, గైక్వాడ్, శాంసన్ ఇంకా కంటిన్యూగా ఉన్నారు. మాత్రే కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి.
కొట్టడానికి ఆడడానికి అయినా మంచి ఎబిలిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్, స్కోర్ రన్ రేట్ పెంచడానికి. ఇంకా ఇటు సైడ్ వస్తే నిశాంక లాస్ట్ మ్యాచ్ చూసాం, భారీగా కొట్టాడు. తక్కువ బాల్ అంటే తను 50 పైన కొట్టకపోయినా 40 కొట్టాడు నిశాంక. అది 20 బాల్కు 24 బాల్ కంటే మంచి రన్ రేట్, స్ట్రైక్ రేట్ పెట్టుకొని నిశాంక బాగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంకా రిజ్వీ, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో లాస్ట్ మ్యాచ్ తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో గెలిపించాడు కూడా అక్షర్ పటేల్. రైట్ కిరణ్ గారు, ఢిల్లీ క్యాప్టెన్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే కనుక గతంలో మ్యాచెస్ కానీ ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ కొంచెం కీలకంగా ఉన్నట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఢిల్లీ క్యాప్టెన్స్లో ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఏమో కానీ బౌలింగ్ విభాగంలో అయితే కొంచెం తన స్ట్రాటజీని కానివ్వండి, తన వే ఆఫ్ బౌలింగ్ కానివ్వండి కొంచెం మార్చినట్టుగా అయితే కనబడుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేంజెస్ అంటే మ్యాచ్ జరిగే కొద్దీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడ చేస్తున్నాము, ఏ విధంగా మనము ముందుకెళ్లాలా అనేది ఖచ్చితంగా ప్రతి టీము వాళ్ళకి వీడియో అనాలిసిస్ అనే అతను ఉంటాడు. కోచ్లు అందరూ కూర్చొని, టీం అంతా కూర్చొని స్క్రీన్ పైన ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా బౌల్ చేస్తున్నారు అనేది వీడియో ప్లే చేసిన వీడియోలో ఏ విధంగా మిస్టేక్ జరిగింది అనేటివన్నీ ఆ వీడియో అనాలిసిస్ ద్వారా చెప్తూనే ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏమిటంటే ప్లేయర్స్ కి ఆ వీడియో అనాలిసిస్ ఇట్లా కొట్టినా ఇట్లా కొట్టాలని చెప్తారు, కానీ ఇట్లా కొట్టేటప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలా కొట్టాలంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, యాక్చువల్ గా నువ్వు ఏ మైండ్ సెట్ తో ఉండాలి గ్రౌండ్ లో దిగిన తర్వాత అని మానసికంగా ప్లేయర్ ని తను చేస్తున్నటువంటి తప్పుని చెప్పగలిగే మానసికంగా చెప్పగలిగేటటువంటి కోచ్లు అక్కడ ఎవరు లేరు. మానసిక శాస్త్రవేత్తలు ఏ టీం కి కనపడడం లేదు. ఎందుకంటే ఆ ప్లేయర్ అనే అతను తనకు తానుగా స్వతహాగా మైండ్ మార్చుకుంటే ఆ నార్మల్ స్టేట్ లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఏ మాత్రం కొంచెం తొందరపడ్డా అంటే ఆ తొందరపాటు ఎందుకు కలుగుతుంది, ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అని దాన్ని ఆ బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలర్ కావచ్చు, అతని మైండ్ ని రీడ్ చేసి అతను ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇలా ఆలోచించగలుగుతున్నావు, ఇట్లా మారగలుగుతున్నావు, దానికి అది కాదు ఆలోచన అని చెప్పగలిగేంత మానసిక నిపుణులు అక్కడ ఏ టీంలో కనపడకపోవడం వల్ల ఇది ప్యూర్ గా ఆ ప్లేయర్ యొక్క పరిణితితోనే ముందుకు సాగుతున్నారు తప్పితే ఈ అనాలిసిస్ చేయడం ద్వారా ఎప్పటికీ రాదు. అది అనాలిసిస్ ఇట్లా కొట్టినావు అట్లా కొట్టు అంటే అట్లా కొట్టడానికి ఎలాంటి ఆలోచన ఉంటే అట్లా కొడతాము అనేది చెప్పగలగాలి. అట్లా కొట్టు అంటే ప్రతి బాల్ అదే విధంగా రాదు, మనం అదే మూడులో ఉండి కొట్టాం. ఎలాంటి బాల్ స్ట్రైక్ చేయాలి, లేదా ఒక బౌలర్ బాల్ వేయాలి, ఏ లెంత్ లో ఇట్లా డౌన్ ద లెగ్ చేసేసాడు, నెక్స్ట్ బాల్ లైన్ లెంత్ వేయాలి, ఎలా వేయాలి అని చెప్పగలగాలి అంటే ఆ బౌలర్ మైండ్ రీడ్ చేయాలి. బ్యాట్స్మెన్ మైండ్ రీడ్ చేసి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం సిఎస్కే చూసుకున్నట్టయితే కూడా బ్యాటింగ్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ బౌలింగ్ మీద లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ కి ప్రధానంగా ఉన్నటువంటి ఒక అపోహ కానీ ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సిఎస్కే కి మనకి అదే అండి ఏదో లోపం కనపడుతుంది. అంటే గతం సీజన్ లో లాగా వాళ్ళలో ఐక్యత కనపడలేదు. ఈ టైంలో ఉన్నటువంటి సీజన్ లో చాలా తేడా ఉంది, చాలా తేడా కనపడుతుంది. దానికి కారణం ఏంటో వాళ్ళు ఇంటర్నల్ గా, నేను అదే అంటున్నా, వాళ్ళకి ఇంటర్నల్ గా ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సార్ట్ అవుట్ చేయాలి. లేకపోతే ఐపీఎల్ అనేది వాళ్ళకి ఏమన్నా ఎక్కువగా ప్రెజర్ అయిపోయిందో లేకపోతే బోర్ కొట్టేసిందో అర్థం కావడం లేదు. కానీ అందరు ప్లేయర్స్ దగ్గర చూస్తున్నాము అంటే గతంలో లేనటువంటి హెడ్ వెయిట్లు కనపడుతున్నాయి, గతంలో లేనటువంటి నెగ్లిజెన్స్ కనపడుతుంది ఈ సీజన్ లో పర్టికులర్ గా చూసామంటే మనకి ఎక్కువ కనపడేది ముంబైలో కనపడుతుంది. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ లో ఒక మార్పు కావచ్చు ఇది కానీ, అంటే గత సీజన్ లో ఆట మీద ప్రేమ, అంటే ప్లేయర్స్ మధ్య మమకారం, ఎక్సైట్మెంట్, ఉత్సాహం అన్ని కూడా కనబడేవి ఈజీగా ప్లేయర్స్ లో కనిపించేది. అసలు మ్యాచ్ గ్రౌండ్ లోకి వెళ్తే కనిపించేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అట్లా కనబడట్లా. ఏదో ఇండివిజువాలిటీ పెరిగిపోయి ఎవరికి వాడు నేను హీరోని నన్ను అందరూ గుర్తించాలన్న టైప్ లో బిహేవ్ చేస్తున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఏడుస్తున్నాయి. ఆ కంటిన్యూస్ రావడం లేదు, ఆ కన్సిస్టెన్సీ రావడం లేదు వీళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా అయితే ఇదే మెంటాలిటీతో కానీ ఆడితే రాబో రోజుల్లో ఐపీఎల్ కూడా పెద్ద దెబ్బ. ఇది ఐపీఎల్ జనాలు మర్చిపోయే స్థాయికి వచ్చేస్తుంది. తినక మేము తీయకుండా అని ఇట్లా వీళ్ళ అహంకారం చూడక అందరికి కొంచెం ఎగుటు కలిగి టీవీలు ఇప్పుడు కూడా మనం వ్యూవర్స్ చూస్తున్నాం. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు వ్యూవర్స్ చాలా తక్కువగా ఉన్నారు, ఆశ్చర్యంగా ఉంది. ఐపీఎల్ లాంటి మ్యాచ్లకి వ్యూవర్స్ చాలా తక్కువగా కనపడడం, జియోలో కావచ్చు, హాట్‌స్టార్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, నెంబర్ ఆఫ్ కౌంటింగ్ చాలా తక్కువ ఉంది. లాక్స్ లో 536 CR అట్లాంటి వ్యూస్ వస్తున్నాయి. సిఎస్కే మ్యాచ్ కూడా కొంచెం తక్కువనే వస్తుంది.
ఆ అభిమానం తగ్గింది. సిఎస్కే అంటే భారీగా ఉంటది, మామూలుగా వ్యూస్ అయితే భారీగా కనపడాలి, కానీ చాలా తక్కువ కనపడుతోంది. అంటే ప్రేక్షకులు కూడా అంటే ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఏంది ఈ ఆట, ఏంది ఎట్లా ఆడుతున్నారు అంటే. ప్రజలు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంటేనే టీవీ కతుక్కుంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మ్యాచ్ కనపడలేదంటే టీవీని వదిలేసి వెళ్ళిపోయా, ఏముంది పద పని చూసుకుంది పద అని వెళ్ళిపోతున్నారు చాలా మంది. గతంలో ఐపీఎల్ అంటే ఎప్పుడు బయట కనపడేవాళ్ళు కాదు యూత్. అంటే వాళ్ళు మ్యాచ్ మీద ఇంట్రెస్టో లేకపోతే బెట్టింగ్ మీద ఇంట్రెస్టో తెలియదు, కానీ ఖచ్చితంగా టీవీలు కతుక్కొని ఉండేవాళ్ళు. రైట్ ఇప్పుడు మ్యాచ్ ఒక పక్క జరుగుతా అంటే ఇంకో పక్క రోడ్ల మీద జాలీగా అంటే అట్లీస్ట్ మొబైల్లో చూసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో మొత్తం మీద అయితే ఐపీఎల్ 2026 ఎవరు గెలుస్తారు సంబంధించి కూడా ఇటు ఢిల్లీ క్యాప్టెన్సా లేకుంటే సిఎస్కేనా, వారి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు రాత్రి 7:30 అరుణ్ జైట్లీ స్టేడియంలో తెలిసిపోతుంది. రైట్, ఇది ఇప్పటివరకు ఐపీఎల్ 2026 అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా ఇజాం.